మానవత్వం మంటగలిసింది. కూతుళ్లే కసాయిలుగా మారారు. కన్న తండ్రి సంపాదించిన ఆస్తి లాక్కొని బయటికి గెంటేశారు. ఈ ఘటన సికింద్రాబాద్లోని మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీలో జరిగింది. తన సొంత కూతుళ్లే బుక్కెడు బువ్వ పెట్టకుండా గత 5 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని కూతుళ్ల ఇంటి ముందుకు కూర్చోవడం అందరినీ కంటతడి పెట్టించింది. మహంకాళి రాజలింగం అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. మారేడుపల్లిలోని 130 గజాల స్థలాన్ని ఇద్దరు కూతుళ్లు భాగ్యలక్ష్మి ఝాన్సీలకు రాసిచ్చాడు. తండ్రి నుంచి ఆస్తి తీసుకున్న కూతుళ్లు అతనికి తిండి పెట్టకుండా రోడ్డున పడేశారు. దీంతో రాజలింగం వారి ఇంటి ముందు ఆందోళన చేశాడు. దిక్కుతోచని స్థితిలో పోలీసులతో పాటు ఆర్డీఓకు తన మొర విలపించాడు. ఇల్లు ఇస్తే ఇల్లు అమ్ముకున్నాడు. మా అల్లుడు, పెద్ద అల్లుడు. ఎందుకు కూర్చున్నానంటే నా ఇల్లు నాకు కావాలి, నేను నా అమ్మనికి వీల్లేదు అని కూడా చెప్పినాను. ఇంటర్ అమ్మేసిన నేను అప్పులు ఎక్కువైనాయి. నాకు అప్పులు ఎక్కువైనంటే ఎందుకు గురించి ఎందుకు చేసినావు నువ్వు అప్పులు? నాకెందుకు అప్పులు? నీ అప్పులు గురించి నా ఇల్లు అమ్ముతావా నువ్వు? నీకు 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 బతకనికి నేను ఆసరా ఇస్తే నువ్వు సరిగా బతుకుతలేవు. నీ ఇష్టంతో నువ్వు అన్ని నా ఆఖరికి ఇల్లు కూడా అమ్ముకున్నావు నువ్వు. అది మంచి పద్ధతి కాదు. ఎవరికైనా చెప్పుదాం నలుగురికి. నేను ఎంత మంచిగా చెప్పినా నీకు, అయినా నువ్వు ఇచ్చలేవు. నీ ఇష్టం ఉన్నట్టు అట్లా మాట్లాడుతున్నావు. ఇల్లు అమ్ముకున్నానంటే ఏమన్నమాట? నువ్వు సంపాదించిందా ఇల్లు? నీకు ఇచ్చిందే మా గొప్ప. నేను ఉన్న రోజులు నా జాగా నాకు కావాలి అంతే. అంటే మరి నువ్వు వాళ్ళకి రాసి ఇచ్చినావు కదా, మరి అది ఎట్లా? రాసి ఇచ్చినాము, అమ్మమ్మని ఇచ్చినామా? వాళ్ళు అమ్ముకున్నారు. ఇది అమ్ముకున్నారు. పెద్ద బిడ్డ, చిన్న బిడ్డది కూడా అంతే. కిరాయి అక్కడ పోయి తీసుకుంటుంది గుడికాడ.